ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. కొన్ని అనుకోని వాతావరణ పరిస్థితుల వల్ల తలెత్తేవి అయితే మరికొన్ని విమానాల్లో తలెత్తే సాంకేతిక సమస్యల వల్ల వస్తున్నాయి. చాలా సందర్భాలలో ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్న వార్తలు కూడా ఇటీవలి తరచుగా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఓ ఘటన విమానంలో చోటు చేసుకుంది. దాదాపు 179 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానంలో మంటలు చెలరేగగా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం ఇంజన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందికి దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ విమానంలో 179 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. బెంగళూరు నుంచి కొచ్చి వెళుతుండగా విమానం ఇంజన్లో మంటలు చెలరేగాయి. బెంగళూరులో గల కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి 11 గంటల 12 నిమిషాలకు కొచ్చికి బయలుదేరింది. కాసేపటికే కుడివైపు ఉన్న ఇంజన్లో మంటలను సిబ్బంది గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం ఇచ్చారు. ఏటీసీ అగ్నిమాపక సిబ్బందిని అలర్ట్ చేశారు. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి రన్వే వద్ద సిబ్బంది ఉన్నారు. విమానం దిగిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడం కోసం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తామని వివరించింది.